అంతే కదా. ఏడ చూసినంతే ఎంత దౌర్భాగ్యం అంటే నాకు అనిపిస్తుంది మీడియా కన్నా కొంత మనస్సాక్షి ఏమన్నా మిస్ అయిందా. సరే ఒక పార్ట్ ఆఫ్ ది మొత్తం ఒకవేళ వాళ్ళ భజన వార్తలు వేసుకున్నా, ఇంకొక దాంట్లో కనీసం ఇంకో పక్క స్పేస్లో కనీసము వాళ్ళ సమస్యలన్నా వేయాలి కదా, అదీ లేదు. నిన్న చూసిరు కదా పేపర్లలో ఎక్కడ చూసినా అని ముందే గీసేసినాం. ఈ కార్ రేస్కు సంబంధించిన కేసుకు సంబంధించిన విషయాలు, ఎందుకంటే ఆ గ్రూప్ 1కి సంబంధించి అవకతవకలు, భారీ స్కాము, ఈ దొంగలు ఎట్లా కలిసి పోస్టులు అమ్ముకున్నారు, ఏ రకంగా అమ్ముకున్నారు, తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు రాలేదు ర్యాంకులు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకు వచ్చినాయి, ఒక దగ్గర రాసిన ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళకే ఎట్లొచ్చినాయి, ఇవన్నీ కూడా ఓపెన్గా తెల్లమైపోయిన పరిస్థితి. అసలు ఆ పేపర్లను ఎవరు దిద్దిరు, జూనియర్ లెక్చరర్స్ ఎందుకు దిద్దిండ్రు, సీనియర్లు ఎందుకు దిద్దలేదు, అసలు అవగాహన ఉన్న వాళ్ళు కనీసం తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ చరిత్ర గురించి కానీ అవగాహన లేని వాళ్ళు ఆ పేపర్లు ఎట్లా ఇలా ప్రతి అంశం బయటకు వచ్చింది. తీసుకుపోయి కోర్టులు చేస్తే ఏమైంది, రీవాల్యుయేషన్ చేయాలని చెప్పింది. ఇప్పుడు ఆ వార్త వస్తే ఏమవుతుంది, ఇజ్జత్ పోద్దని. ఇప్పటికేదో ఇజ్జత్ పోలేదు, అంత బాగున్నట్టుగా ఇవాళ ఢిల్లీకి పోయి ఇలా కనీసం యూరియా గురించి ఏమైనా తిప్పలు పడి కొన్ని యూరియా బస్తాలు ఏమైనా తెస్తాడనుకుంటే వీళ్ళకి మంతనాలు దేని గురించి అంటే 4th సిటీ కావాలి. ఇప్పుడు కట్టని 4th సిటీ, ఆడ లేని అమరావతి, ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే కావాలి. ఈడ ఉన్న నా అందం చూడమ్మా నా సందం చూడన్నట్టు సామెత ఉన్నట్టుగా ఆడ దాన్ని చూడాలి, నీళ్ళల్లో ఉన్న అమరావతిని చూడాలి, ఈడనేమో ఒక ఇటుక పిల్ల అని 4th సిటీ చూడాలట. ఎంత దౌర్భాగ్యం చెప్పుండ్రి.